నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఫోక్సో యాక్ట్ ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది మనందరికీ తెలిసిన విషయమే. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఇన్సిడెంట్ విషయంలో చాలా పెద్ద ఎత్తున చర్చ. ఆ తర్వాత షాబాద్ ఇన్సిడెంట్లో రాజ్ కుమార్ పైన ఫోక్సో యాక్ట్ వస్తే ఎలా బయటకు వచ్చాడు, ఆరుగురిని చంపడం వెనుక పోలీసుల ఉదాసీనత ఉంది కదా అన్న ఈ చర్చ. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. ఫోక్సో యాక్ట్ విషయానికి సంబంధించి ఉదాసీనత వద్దు, కఠినంగా ఉండండి, ఇమీడియట్గా దానికి సంబంధించి యాక్షన్ తీసుకోండి, జరుగుతున్న ఉదంతాలపైన కొంత జాగ్రత్త వహించండి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు ఆ లేఖకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. ఉద్దేశం మంచిదే, కాకపోతే ఇప్పుడు ఆయన అలర్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఎందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫోక్సో యాక్ట్కి సంబంధించి తెలంగాణ సీఎంకి లేఖ రాశారు అన్నది చర్చ నడుస్తోంది. మీరేమంటారు? ఈ మధ్యన కొంచెం జాతీయ భావాలను ఓవర్ యాక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, సమగ్రతకు దెబ్బతీసేస్తే అన్న పాత ఊతపదాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు. వెర్రి వెయ్యి తలలేసినట్టు ఇవన్నీ ఉత్తర ప్రత్యుత్తరాలు అవన్నీ మొదలెట్టాడు. ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి? బండి సంజయ్ కేసు అయిన వెంటనే వాళ్ళ అబ్బాయి విషయంలో అప్పుడు ప్రతిస్పందిస్తే సంతోషిస్తాం. నిజంగా. లేకపోతే ఇక్కడ రాజ్ కుమార్ది అంటే సిరీస్ ఆఫ్ 2 జరిగినప్పుడు చెప్తే మాట్లాడతాం. ఇవి మనం మాట్లాడుతున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఫోక్సో చట్టం పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ ఇచ్చిందా లేదా కోర్టు బెయిల్ ఇచ్చిందా? ఈ రెండు ఎవరు ఇవ్వాలి? కోర్టే కదా. కోర్టుకు రాయమని ఉత్తరం చూద్దాం. పవన్ కళ్యాణ్ నిజంగా తెలియనోడు అయితే కోర్టుకు రాయమను. రేవంత్ రెడ్డి ఏడ్ చేస్తాడు మధ్యలో ముఖ్యమంత్రి. వాస్తవం కదా. ఇప్పుడు ఆయన ఏడ్ చేస్తాడమ్మా. ఇప్పుడు బండి సంజయ్ గారి అబ్బాయికి బెయిల్ వచ్చింది, కోర్టు ఇచ్చిందా లేదా బండి సంజయ్ ఇచ్చాడా లేదా పవన్ కళ్యాణ్ ఇచ్చాడా? నేను ఇచ్చాను, నువ్వు ఇచ్చావా? లేదా పోలీసులు తీసుకెళ్ళి బెయిల్ ఇవ్వండి మావాడికి, మొన్న ఖాళీగా ఉన్నాం కాబట్టి అరెస్ట్ చేసాం కాబట్టి పోలీసులు అలర్ట్గా ఉండాలా? పోలీసులు ఏడ్ చేయాలి. ఇప్పుడు రిమాండ్ ఖైదీ వాడిని ఫోక్సో కేసులో అరెస్ట్ చేసిన వాడికి ఉత్తినే ఆడంతా బయటికి రాగలుగుతాడు. బెయిల్ రాకుండా రాలేడు. బెయిల్ ఇచ్చింది వాడు కోర్టు. రాజ్ కుమార్ విషయంలో కానీ బండి సంజయ్ కొడుకు విషయంలో కానీ ఈ రెండు గౌరవ న్యాయస్థానాలు ఇచ్చిన బెయిల్. దీంట్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు అంటే ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే 7గురిని చంపేశారు కాబట్టి వాళ్ళు బయటికి రాకుండా దానికి సంబంధించి పగడ్బందీగా విచారణ జరిపేసి ఇది బయటికి రాకుండా చూసుకుంటే ఇంకొకరు కూడా ఇలాంటి చేయాలంటే భయం వేస్తుంది కదా అన్న యాంగిల్ని తీసుకొచ్చారు ఆయన. అంటే ఇప్పుడు 7గురిని చంపాడు. ముందు మీ సంగతి చూడాలి. జ్ఞానేశ్వర చిన్నపిల్ల కనబడట్లేదు. తల్ల అమ్మాయి 4 రోజులు అయిపోయింది, 40 రోజులు అవుతుంది. ఓ పక్క సాయి కేసు ఒకటి మీ నాగరాజన్ బాగా సైడ్ చేశారు. అంతా జరుగుతుంది కదా. ఇక్కడ మీరు కాన్సెప్ట్ని ఇంట గెలిచి రచ్చగలమన్నారు. ఖాళీగా హాస్పిటల్లో చెప్పి ఎవరితో డిక్టేట్ చేసి ఉత్తరం రాసినందుకు కృతజ్ఞతలు. అసలు నాకు తెలియని అంశం, తెలంగాణలో అలర్ట్ చేసే ఉద్దేశం మీకు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము ఇంత అలర్ట్గా ఉన్నాం కాబట్టి మా దగ్గర విధి విధానాలు ఇలా తైక్కరం చేసాం కాబట్టి మీరు కూడా ఇది ఫాలో అవ్వండి సార్. హెన్స్ఫోర్త్ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉన్నవి ఫ్రెండ్లీ సజెషన్ మోడ్లో ఇస్తే అవ్వడానికి నడిచిస్తారు. అక్కడే దిక్కులేదు. ఈ కంటే ముందు ఫోక్సో చట్టం పెట్టినాడు, బెయిల్ మీద బయట ఉండి ఆడికి మళ్ళీ రిమాండ్ తీసుకొచ్చి కేసు పెట్టి చచ్చిపోతే దిక్కులేదు. ఎప్పటికీ సిఏ నాగరాజు విషయంలో సాయి విషయం ఏంటి? దాని మీద మీరు చేసిన పనికి అంటే మేము ఫోక్సో చట్టంలో సజ్జనార్ సార్ లాంటి వాళ్ళని ఒక డిప్యూట్ చేసి మేము లేపేసాం కదా, అలాగే లేపేయడానికి ఏమైనా బృహత్తర కార్యక్రమం వేసుకోండి అని చెప్పి సెక్షన్ ఇవ్వండి. మా సిఏ నాగరాజ్ కరికులం టాస్క్ నేనే ఇచ్చానని చెప్పమానండి. ఇక్కడికి వచ్చే రౌడీ షీటర్స్కి అమ్మాయికి ఎలా ముడిపెడతారన్న మళ్ళీ ఇంకో వాదన తీసుకొస్తారు కదా. నాకు అవన్నీ కాదమ్మా. చట్టం దృష్టిలో రౌడీ షీటర్ అని చూసి సాయిగడికి బెయిల్ ఇచ్చారా? అయితే సాయిగడికి చట్టం దృష్టిలో రౌడీ షీటర్ అన్నప్పుడు బెయిల్ ఏమో ఫోక్సో చట్టం ఉంది కాబట్టి జైల్లో ఉంచండి అని చెప్పిందా? లీగల్గా మాట్లాడితే కరెక్ట్ పాయింట్ కదా. అలాగే రేవంత్ రెడ్డి గారి విషయంలో నువ్వు ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు. కానీ ఉత్తరంతో అవుట్కమ్ చెప్పు. ఎవరిని ప్రశ్నించాలా? ప్రశ్నిస్తాను పార్టీ పెట్టినప్పుడు న్యాయస్థానానికి ప్రశ్నించు, చెప్తారు వాళ్ళు సమాధానం. నీకు ఆ ధైర్యం చేయలేరు కదా. మరి ఎవరి మీద చూపిస్తా ప్రతాపం? మీరు అన్నట్టు అక్కడ మేము చాలా పగడ్బందీగా మీరు చేసింది నిజమే. గౌరవ రాజశేఖర రెడ్డి గారు, గౌరవ కేసీఆర్ గారు, గౌరవ మా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి. మీరు అదే ఫాలో అవ్వండి సార్. సదరన్ సార్ లాంటి వాళ్ళని డిప్లాయ్ చేయండి. ఈ ఆడపిల్లల పట్ల ఎవరైనా ఆశలు వేస్తే ఈ విధంగా చేద్దాం. సదరన్ స్టేట్స్లో మనం జస్ట్ వీ మేక్ ఇట్ యాజ్ అ ప్రాక్టీస్ అన్నారు అనుకోండి, ఐ అప్రిషియేట్. అసలు ఈయన కూడా అసలు ఫస్ట్ అది మా హోంమంత్రి గారు అనితమ్మ గారు చెప్పాలి, లేకపోతే గౌరవ చంద్రబాబు గారు చెప్పాలి ముఖ్యమంత్రి స్థాయిలో. ఈయనోడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి. అంటే యాజ్ ఏ
పొలిటికల్ లీడర్గా లెటర్ రాసే హక్కు ఉండదంటారా? పొలిటికల్ లీడర్ కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షుడు తెలంగాణగా రాసేయడం అనుకుందాం. ఆయన ఏపీ డిప్యూటీ సీఎం లెటర్ హెడ్ మీదనే వచ్చింది. అలాంటి పప్పులు ఉడకో ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం లెటర్ హెడ్ మీద అది కుదరదు. అది కుదరదు. ఇక్కడ ఆయన జనసేన నేను అంటుందమ్మా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన లెటర్ హెడ్ మీద రాసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినప్పుడు ఓకే యూ మేక్ ఇట్ యాజ్ అ ప్రాక్టీస్. తెలంగాణలో పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే 2 ట్రాక్ రికార్డులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు రాజ్ కుమార్ ఇష్యూతో తేడాతో ఉన్నప్పుడు బండి సంజయ్ గారు అబ్బాయిని ఏమైనా సజ్జనార్ గారిని డిప్లాయ్ చేయమని ఇండైరెక్ట్గా రికమెండ్ చేస్తున్నావా? ఓకే మాడుతుంటే అలాగే మాడుతాను నేను. బండి సంజయ్ గారు అబ్బాయి బయటకు వచ్చాడు, మీకు నచ్చలేదు కదా, హోంమంత్రి గారికి ఉత్తరం రాయండి. అంటే ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ఎలా? ఇప్పుడు రాజ్ కుమార్ విషయం అలా కదమ్మా, ఆర్గ్యుమెంటే నేను ఖచ్చితంగా ఇందులో ఆర్గ్యూ చేస్తా. ఎలా అంటే నీకు ఫస్ట్ పాయింట్ విను, ఇవాళ రాజ్ కుమార్ అనే వ్యక్తి ఉన్మాదిగా మారి ఆరుగురిని చంపేశాడు. మరి బండి సంజయ్ కొడుకు బయటకు వచ్చి ఉన్మాదిగా మారడం ఏమైనా అష్యూరెన్స్ ఉందా? మెయిన్ దానికోసమే అలర్ట్ చేశారేమో, జాగ్రత్తగా ఉండండి అని. అంటే మళ్ళీ అలాంటివి జరిగితే బద్నాం వస్తుంది కదా, కాబట్టి ఏ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి అని అలర్ట్ చేయడంలో తప్పలేదుగా. అంటే ఈయన కాండక్ట్ సర్టిఫికేట్ కోర్టు కన్నా మనం ఏమైనా అతిథి శక్తులమా? మళ్ళీ ఆ క్వశ్చన్ వస్తుంది కదా. కోర్టు కాబట్టి తెలియదు, రాజ్ కుమార్ డెవలప్మెంట్ తెలియకుండానే బండి సంజయ్ కొడుకు బెయిల్ ఇచ్చారా? ఇప్పుడు రాజ్ కుమార్ అలా చేస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. చేయనప్పుడు ఏం చేయాలి? కోర్టు ఎలా తీసుకోవాలి? అండ్ ఫోర్త్ నేను ఫోక్స్ మేమే బెయిల్ ఇవ్వం, పోలీసు వాళ్ళు సత్వర విచారణ చేసి మాకు ఇవ్వండి అని కోర్టు డైరెక్షన్ ఏమైనా ఉందా? మరి లేనప్పుడు పోనీ హుటాహుటిన బండి సంజయ్ గారు అబ్బాయికి బెయిల్ వచ్చి బయటకు రాగానే మళ్ళీ ఎత్తుకెళ్ళి లోపటేశారా? లేదు. ఇవేవి జరగనప్పుడు, ఇవేవి సంబంధిత వ్యవస్థకి సంబంధం లేకుండా అంటే ముట్టనట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాసేస్తే అయిపోతుంది అనుకుంటే ఎలా? ఇంకోటి కూడా ఇది ఫోక్సో యాక్ట్కి సంబంధించి హై ప్రొఫైల్ కేసు అయితే ఒక ట్రీట్మెంట్, నార్మల్ అయితే ఇంకో ట్రీట్మెంట్ అనేది. ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్ విషయంలో కూడా ఫోక్సో యాక్ట్ 20 years జైలు పడింది. అసలు అప్పటి వరకు తను ఎదిగిన తీరికి ఆ ఒక్క కేసుతో వాడి జీవితం కొలాప్స్ అయిపోయి మొన్న మదర్ చనిపోతే వాడు ఒక్కరోజు ఆ బెయిల్ మీద వచ్చి అంత్యక్రియలు చేసి వెళ్ళిపోవడం అనేది మరొకసారి చర్చ జరిగింది. వేరే వాళ్ళ విషయంలో ఒకలాగా, హై ప్రొఫైల్ విషయంలో ఒకలాగా జరుగుతుందా అని అంటే ఏం చెప్తారు? సరే, హై ప్రొఫైల్ ప్రాస్పెక్టివ్ అని మాడదాం. బండి సంజయ్ గారు అబ్బాయి అండ్ ఇక్కడ రాజ్ కుమార్ అనేవాడు, 2 కేసెస్ వీడికి లో ప్రొఫైలే కదా, బెయిల్ మీద వచ్చాడు కదా బయటికి, ఆయన బెయిల్ మీద వచ్చాడు కదా. అంటే దాంట్లో అసలు ఫోక్సో యాక్ట్కి సంబంధించి వీళ్ళు పకడ్బందీగా కేసు పెట్టారా, పోలీసులు రిజిస్టర్ చేశారా లేదా, అసలు రాజ్ కుమార్ ఎలా బయటకు వచ్చాడు, పోలీసులతో లాల్వ్ చేయడు, ఇలాంటి రకరకాల కథనాలు వచ్చాయి సార్. ఇవన్నీ నాకెందుకమ్మా? ఫోక్సో చట్టం మీద అతను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఒప్పుకుంటున్నప్పుడు, ఫోక్సో చట్టం మీద ఎస్పీ గారి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతూ ఆ ట్రాక్ పక్కన ఎక్కడ దొరికాడు చచ్చిపోయాడని చెప్పిన తర్వాత ఫోక్సో అన్నది ఎంత హైలైట్ అవుతుంటే కోర్టు పరిధిలో ఉన్న అంశం కింద దాన్ని పరిగణించాలా కాదా? ఇప్పుడు నువ్వు ఇంకో కేసు చెప్పిన 22 సంవత్సరాలు రిమైండ్ పడింది అలా అమ్మగారు అంత్యక్రియలకు వచ్చాడు అతను. ఆ కేసులో శిక్ష పడడానికి ఎవిడెన్స్ వస్తూ ప్రూవ్ చేసింది పోలీస్ వ్యవస్థ. అవునా కదా? అప్పుడు 20 ఏళ్ళు ప్రెజర్మెంట్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ రాజ్ కుమార్ విషయంలో ప్రెజర్మెంట్ ఎందుకు రాలేదు? ఇక్కడ బండి సంజయ్ విషయంలో అంటే ఫోక్సో కేసుని ఇంకా పోలీసులు తీసుకెళ్లి సబ్మిట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు, విచారణ జరుగుతున్నారు. మరి ఈ లేఖ ద్వారా నేను చెప్పదలుచుకుంటున్నాను అంటే ఏమంటారు? నాకు పని లేదు, రేవంత్ రెడ్డి గారికి పని పెడదాం అంటే ఇలాంటి ఉత్తరాలతో కుదరవు. ఇంకా సెన్సిటివ్ ఇష్యూ కదా. ఆబ్వియస్లీ ఇది కోర్టు విషయంలో ఉన్న దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? వెళ్ళైనా ముఖ్యమంత్రి గారు వెళ్ళి అలర్ట్ గా లేరు, మీ పోలీస్ వ్యవస్థ బాగా పనిచేయట్లేదు, జాగ్రత్తగా ఉండండి అనేసి అని శృతిమెత్తగా రాజ్ కుమార్కి వచ్చిన సర్టిఫికెట్ బండి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ కన్నీ, బండి సంజయ్ గారు అబ్బాయి ఇలా తేడా పనులు చేస్తాడని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు ముంబైలో ఉన్నప్పుడు. ఇప్పుడు అదే కోణం బయటకు వస్తుంది, డీప్ డిస్క్. ఎందుకంటే ఇప్పుడు అలా జరిగింది కాబట్టి మరి ఇక్కడ బండి సంజయ్ అబ్బాయి కూడా బయటకు వచ్చాడు కదా, అలర్ట్ ఇచ్చినట్టే లేకపోతే ఈయన కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఆయన దగ్గర ఏమైనా ఉందా? ఇప్పుడు బెయిల్ వద్దు, రద్దు చేసి పంపించేయండి అనే మెసేజా? కూటమిలో ఉన్నాడా, కూటమి నుంచి బయటకు వచ్చాడు? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్న ఒకటి వాలిడ్ క్వశ్చన్ చాలామంది అడుగుతుంది, బండి సంజయ్ కొడుకు మీద ఫోక్స్ యాక్ట్ అయినప్పుడు ఎందుకు ఇదే పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అనేది. ఇప్పుడు రాజ్ కుమార్ విషయంలో బాగా స్పందించారు, ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కూడా ఇదే ఎంప్లాయ్ అవుతుంది కదా, సూసైడల్ టెండెన్సీ ఉందా లేదా మర్డర్ చేసే టెండెన్సీ ఉంటుందా? సేమ్ ఈజ్ అప్లికబుల్ కదా. మళ్ళీ ఇప్పుడు దీనికి సంబంధించి అటు సైడ్ నుంచి ఎవరు వైలెంట్గా రియాక్ట్ అవుతారో తెలియదు, ఎమ్మెల్యేల, పార్టీ కార్యకర్తల, నేతల, ఇది ఇప్పుడు మళ్ళీ అదొక ఇష్యూ. ఇప్పుడు టైం వేస్ట్ సీరియస్లీ సార్. ఇప్పుడు దాని గురించి మళ్ళీ భూత పురాణాలు, అరెస్టులు, ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంది కదా. మాట్లాడడం, ఉత్తరం రాసేయడం, దాని కాన్సిక్వెన్సెస్, రిప్లికేషన్స్ ఉండకూడదంటే ఎట్లా అవుతాయి? అవ్వదు కదా.
ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లాలో ఉన్న దగ్గర అండ్ వాట్ కెపాసిటీ ముఖ్యమంత్రి హౌ కెన్ ఇన్ఫ్లుయెన్స్ బేసిక్ ఫండమెంటల్. అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు గారిని సంప్రదించకుండానే ఈయన లెటర్ రిలీజ్ చేశారనా అర్థం? ఆబ్వియస్లీ. ఓకే. ఈ సొంత వేతనాలు ఎక్కడి నుంచి వచ్చాయి సడన్గా క్యాబినెట్ మంత్రులకి? అంటే అలా హక్కు ఉండదా ఏదన్నా అంశానికి సంబంధించి పక్క రాష్ట్రాలకు మనం విజ్ఞప్తి చేయాలన్నా? నేను అదే చెప్తున్నాను, ఆయనకి రైట్ ప్రివిలేజ్ ఎప్పుడు ఉంటుంది? ఉండదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన లెటర్ తీసి తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ పోటీ చేస్తాం ఓటర్ ఆపేది అన్నాడు కదా, ఆ కెపాసిటీ ఏమన్నా అప్రిషియేట్. ఓకే, తెలంగాణ లెటర్ హెడ్ మీద తెలంగాణ పార్టీ అధ్యక్షుడి కెపాసిటీ ఏపీ డిప్యూటీ సీఎంగా కాకుండా దానికైతే అప్లికబుల్ అవుతుంది. ఖచ్చితంగా అక్కడ సీఎంతో కన్ఫైన్ అవ్వాలి కదా. ఆయన విధి విధానాలు తెలియకుండా వేరే చీఫ్ మినిస్టర్కి హౌ కెన్ ఐ డిక్టేట్? ఓకే. ఒక క్యాబినెట్ మంత్రి అవతల మినిస్టర్కి అవతల క్యాబినెట్ మినిస్టర్ కాదు అట్లీస్ట్. ఇప్పుడు మొన్న హంపి ఏనుగులు ఏవో కుంభి ఏనుగులు ఏవో తీసుకురావడానికి కర్ణాటక వెళ్ళాడు. ఈయనంతా నేను వెళ్ళిపోయాడు అటవీ శాఖగా, లేకపోతే ముఖ్యమంత్రి గారి డెసిషన్ మీద వెళ్ళాడా? అటవీ శాఖ కాబట్టి ఈయన ముఖ్యమంత్రి గారి డెసిషన్తో వెళ్ళాడు. ఓకే, అంటే అటవీ శాఖ ఈయనదే కదా. అయితే ఇండిపెండెంట్ కెపాసిటీతో క్యాబినెట్లో డిస్కషన్స్ లేకుండా ఏ పనులు చేయడానికి ఉండదు. అందుకే కదా ముఖ్యమంత్రి టీం అంటారు, నా క్యాబినెట్ అని ఆయన చెప్తాడు. అంటే కంపల్సరీ పక్క రాష్ట్రానికి ఏదైనా లెటర్ రాసినప్పుడు మీ ముఖ్యమంత్రి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే. అది అంటే యూ కెన్ షో యువర్ కన్సర్న్, బట్ ఈయనకి ఏంటంటే ఈజ్ నాట్ అలైన్డ్ విత్ తెలుగుదేశం కాబట్టి. ఓకే. ఈయన జనసేన పరంగా అయితే ఒక డిప్యూటీ క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న హోదాకి ఖచ్చితంగా ఆయన ఈ నీడ్స్ టు అండర్ ద షేడ్ ఆఫ్ తెలుగుదేశం చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. లాజికల్ చాలా ఉన్నాయి సార్. అయితే లాజికల్గా ఆయన పార్టీ అధ్యక్షుడిగా లెటర్ మీద రాయమను, నో అప్రహెన్షన్స్, ఈ షోన్ ద కన్సర్న్. తెలంగాణలో కూడా నా పార్టీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి అభ్యర్థించడం నేను చూస్తాను. బట్ యాజ్ కెపాసిటీ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ లెటర్ హెడ్ అంటే బట్టి విక్రమార్క గారు ఎన్ని ఉత్తరాలు వేశారు ఆంధ్రప్రదేశ్కి? అది పక్కన పెట్టేస్తే మీ దగ్గర లేకుండా మా దగ్గర మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఇదేంటి అని అంటే రెండు రాష్ట్రాల మీద ఓ వార్. ఇప్పుడు అది మీ లాకర్ డెత్ సంగతి ఏంది? అది ఫోక్సో కేసే కదా. అదే అంటుంటా, దాని గురించి మీరు మీలా అండ్ ఆర్డర్ మీ రాష్ట్రంలో మీకు బెయిల్ వచ్చాయి కదా, మీరు కళ్ళ ముందే ఫోక్సో కేసు చూసాం కదా, వాడు సాయిగడికి వచ్చింది. అప్పుడు లేని బాధ ఇప్పుడేంటి? అది వేరే రాష్ట్రం మీద మేమైతే చూసారా సార్ ఇప్పించలేదు. అసలు ఎందుకు రాశారు దానికి ఇప్పటికీ చాలా మందికి అదే అసలు ఇప్పుడు రిలవెంట్ ఏముంది రాయడానికి అనేది. అందులోనూ అక్కడ రిలవెన్స్ ఉంది, రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ కన్సర్న్, బట్ వాట్ కెపాసిటీ? వాట్ కెపాసిటీ? యాజ్ అ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు, యాజ్ అ పార్టీ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ అలా రాయాలి. జనసేన హెడ్ మీదనే చాలా క్లియర్ గా వచ్చింది. అది కుదరదు. ఇప్పుడు ఇదేం దుమారం జరుగుతుందో సార్ సీరియస్లీ? నాకు దుమారం కదమ్మా, ఇది ఫ్యాక్ట్ కదా. ఆయనకి అధ్యక్షుడు కెపాసిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు అటు పార్టీ లీడర్స్ మేము మా లా అండ్ ఆర్డర్ ని మేము అద్భుతంగా ఇది చేసుకుంటున్నాము. నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్, నువ్వు నన్ను క్వశ్చన్ చేయి, నేను ఆన్సర్ చేయలేకపోతే కదా. ఇది నేను అడిగిన ప్రశ్నలో నేను నిన్ను అడుగుతున్న దాంట్లో నేనేమైనా తప్పు మాడానా? లేదు. ఆయనకు ప్రివిలేజ్ ఉంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పరంగా ఒక మినిస్టర్ గారు, హోంమంత్రి అనుకుందాం ఎగ్జాంపుల్, ఆవిడ రాసింది అనుకో, మనం ఆలోచించాలి. హోమ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆల్రెడీ నీ దగ్గర కూడా అదే కేసు ఉంది కదమ్మా, ఫోక్సో కేసు. ఆడు కూడా ఖైదీ చచ్చిపోయాడు కదా, వాడు లాకప్లో చచ్చాడు, వీడేమో బయటకు వచ్చి ఆత్మహత్య చేసి చచ్చాడు ఆరుగురిని చంపేసి. ఏం తేడా ఉంది? వాడు సి నాగరాజ్ కుటుంబాలని వాళ్ళందరినీ ఫ్యామిలీని లేపేస్తాం, చంపేస్తాం, ఆడపిల్లలను రోడ్డు మీదకి వస్తే ఎలా చూస్తాం అని వార్నింగ్లే కదా. అంతే కదా. ఇది ఎక్కడ దారితీస్తుందో సార్ నిజంగా. అది మరి సీఎం చంద్రబాబు గారు దీనికి సంబంధించి ఎలా దీన్ని ఏముంది? అలా కంచంలో అడ్డమైన పేలాపలను పేలినప్పుడు ఆ కాదమరణత్వాన్ని గురించి పాపం ఆయనే కదా పెద్ద మనిషి తరాలు జమలమడుగుల మీటింగ్లో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. వాళ్ళకి అలవాటు, ప్రతిసారి అదే జరుగుతుంది. తగిలించి అందరూ కలిపి చంద్రబాబు తమాషా చూపిస్తున్నారు. అది గమనించుకోమని, అంతకన్నా ఇంకేం లేదు. వాస్తవం మీరండి. చూద్దాం సార్ ఏం జరుగుతుంది అనేది. మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.